హైదరాబాద్ బషీర్బాగ్లోని ఖాన్ లతీఫ్ ఖాన్ ఎస్టేట్లో మంటలు 4వ ఫ్లోర్కు వ్యాపించాయి. క్రెయిన్ ఫైర్ ఇంజిన్తో సహా 5 ఫైర్ ఇంజిన్లతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటివరకు మంటల్లో చిక్కుకున్న 8 మందిని రక్షించారు ఫైర్ సిబ్బంది. మరిన్ని డీటెయిల్స్ షరీఫ్ అందిస్తారు. ఖాన్ లతీఫ్ ఖాన్ కమర్షియల్ ఎస్టేట్ లో 5వ అంతస్తులో ఫైర్ యాక్సిడెంట్ సంభవించింది. దీనికి సంబంధించి ఈ విషయం తెలుసుకున్నటువంటి ఫైర్ సిబ్బంది మరోవైపు అన్ని డిపార్ట్మెంట్స్ కి సంబంధించినటువంటి ఆఫీసర్స్ అంతా కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ప్రధానంగా అగ్నిమాపక సిబ్బంది దాదాపు 6 ఫైర్ ఇంజన్లతో 2 స్పెషల్ గా క్రెయిన్ ఫైర్ ఇంజన్లను ఇక్కడికి తెప్పించడం జరిగింది. దాదాపు 2 గంటల 30 నిమిషాల ప్రాంతం నుంచి కూడా ఈ ఫైర్ ని కంట్రోల్ చేయడానికి చాలా వరకు 3 డిపార్ట్మెంట్ కి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్, బల్దియా, అదేవిధంగా ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఫైర్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఆఫీషియల్స్ అంతా కూడా చాలా వరకు రెస్క్యూ చేస్తున్నారు. ఆ సమయంలో ప్రధానంగా 5వ అంతస్తులో ఇందులో చాలా వందల సంఖ్యలో కంపెనీస్ ఉన్నాయి. టాటా చాలా వరకు కంపెనీస్ ఉన్నాయి. ఐడియా కావచ్చు, నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. ఎంప్లాయీస్ కూడా దాదాపు 300కు పైగానే ఈ రోజు ఉదయం ఎంప్లాయీస్ ఉండే అనేటువంటి విషయాలను కూడా ఇక్కడ ఉన్నటువంటి రష్ అయినటువంటి అఫీషియల్స్ చెప్తున్నారు. ఏం క్యాజువాలిటీస్ ఇప్పటివరకు రిపోర్ట్ కాలేదు, తమ దృష్టికి రాలేదు అనేటువంటి విషయాలను కూడా జాయింట్ సిపి డిఎస్ చౌహాన్ కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా 5th ఫ్లోర్ లో ఉన్నటువంటి అడ్వాంటేజ్ 1 కంపెనీలో ముందుగా మంటలు వ్యాప్తి చెందాయి. ఇప్పటికీ టిల్ కంటిన్యూ అవుతోంది. వీళ్ళ రెస్క్యూ ఆపరేషన్ మాత్రం చూడొచ్చు. వాటర్ ని పైనుంచి పంప్ చేసినటువంటి విజువల్స్ ని మనం చూడొచ్చు. చాలా వరకు 5th ఫ్లోర్ ఉంది. పైనుంచి ఎక్కాలంటే పాసిబుల్ అవ్వట్లేదు. సో ఈ నేపథ్యంలోనే స్పెషల్ గా క్రైన్ ఫైర్ సిబ్బంది కూడా ఇక్కడికి రష్ కావడం జరిగింది. ఖాన్ లతీఫ్ ఖాన్ కమర్షియల్ హబ్ గా కూడా చెప్పుకుంటారు కాబట్టి దాదాపు కొన్ని లక్షల టర్న్ ఓవర్ ఇందులో జరుగుతూ ఉంటుంది. ఇప్పటివరకు ఇనిషియేట్ గా ఎంతవరకు కష్టం వాటిల్లింది అనేటువంటి విషయాలపైన మాత్రం ఇప్పటివరకు క్లారిటీ లేదు. అఫీషియల్ గా చెప్తే మాత్రం కేవలం 7గురిని మాత్రమే చాలా క్రిటికల్ కండిషన్ లో రెస్క్యూ చేశామనేటువంటి విషయాలను ఆఫీసర్స్ చెప్తున్నారు. ఇక మరో 1-2 గంటల సమయంలో పూర్తి స్థాయిలో వీటికి సంబంధించి అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది. మెయిన్ గా కారణం ఏమై ఉంటుంది, కేవలం షార్ట్ సర్క్యూటే ప్రాథమికంగా కారణం అనేటువంటి విషయాలను అంచనా వేస్తున్నారు, అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎగ్జాక్ట్ రీజన్ ఏంటి అనేటువంటి విషయాలపైన మాత్రం మరి కాసేపట్లో ఇక్కడికి చేరుకున్నటువంటి ఫైర్ సిబ్బంది కావచ్చు, 3 డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఆఫీసర్స్ చెప్పే అవకాశం ఉంది. మరోవైపు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. విశ్వజిత్ ఘటనా స్థలానికి రావడం జరిగింది. హైయర్ అఫీషియల్స్ తో మాట్లాడుతున్నారు. దాదాపు ఇక్కడ 2 రోడ్స్ అన్నింటినీ కూడా బ్లాక్ చేశారు. ఎవరిని కూడా లోపలికి అంటే ఈ వేలోకి అనుమతి నిరాకరిస్తున్నారు. ఎందుకంటే చాలా వరకు వెహికల్స్ మూవింగ్ చాలా వరకు స్పీడప్ గా ఉంటున్నటువంటి క్రమంలోనే ఎవరిని కూడా లోపలికి అనుమతించనేటువంటి పరిస్థితి. దాదాపు 2 గంటల నుంచి ఈ యొక్క ఆపరేషన్ కొనసాగుతోంది కాబట్టి అండర్ కంట్రోల్లోనే ప్రస్తుతానికైతే మంటలు వచ్చాయనేటువంటి అంచనాకు మాత్రం అధికారులు రావడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి బ్యాక్ సైడ్ 5th ఫ్లోర్ అడ్వాంటేజ్ 1 సంబంధించినటువంటి దాంట్లోనే ఈ యొక్క ఫైర్ యాక్సిడెంట్ సంభవించింది కాబట్టి మరి కాసేపట్లోనే పూర్తి అప్డేట్స్ కూడా తెలిసే అవకాశం కనిపిస్తుంది.